రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ సవినయ సమర్పణ ఎక్సోటిస్ షైన్ పాడుతా తీయగా ప్రాథమిక దశ అయిన తర్వాత క్వార్టర్ ఫైనల్స్లోకి అడుగుపెట్టారు చిరంజీవులందరూ. గతంలోని సంచికల్లో వాళ్ళు ఎంత బాగా పాడారు మీ అందరికీ తెలుసు. ఒక్కసారి మీ హర్షధ్వానాలతో వాళ్ళకి అభినందనలు ఆశీస్సులు తెలియజేయండి. ఈ సంచికను ప్రముఖ రచయిత నటుడు దర్శకుడు అయినటువంటి శ్రీ జంధ్యాల గారికి అంకితం చేస్తున్నాం మేమందరం కలిసి. మనసా తుల్లి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదో ఆ శుభ ఘడియా వచ్చేను రాదో తొందర పడితే అలసే మనసా తెలుసా. అన్నపూర్ణమ్మ తల్లి ఇక్కడున్నారు. జంధ్యాల గారి హృదయం, వారి భార్య రాణి గారని పిలుస్తారు అందరూ మా మిత్రులంతా. ఈవిడ ఆయన హృదయం అయితే ఆయన రెండు కళ్ళు సాహితీ సంపద. ఆయన పిల్లలిద్దరూ వచ్చారు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు చిరంజీవులకు ఆశీస్సులు. మీకు నమస్కారం తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహ్వానించండి ప్లీజ్. నివేదిత ఎంపిక చేసుకున్న పాట మరొక ఆణిముత్యం. వేటూరు గారి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం, సుశీలమ్మ గారితో బాలు పాడిన పాట 4 స్తంభాలాట నుంచి చినుకుల రాలి. మొదలుపెట్టు తల్లి. చినుకుల రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా, మమత నీవే సుమా. చినుకుల రాలి నదులుగా సాగి వరదలై
మరొక చరిత్ర సృష్టించిన పాట సంగీత సాహిత్యాల పరంగా. మామూలుగా ఒక మంచి వంటకం మనం చేసుకున్నప్పుడు మంచి పచ్చడో లేకపోతే పప్పు చారు ఏదో ఒకటి లేకపోతే నాన్ వెజిటేరియన్ వాళ్ళు చాలా రుచిగా ఉంటుంది. కానీ ఒక్క పిసరు ఉప్పు తక్కువైనా కూడా మొత్తం రుచి బాగాలేదనిపిస్తుంది కదా. అన్నీ సమపాళలు పడాలి. నువ్వు అన్నీ చక్కగా పాడుతున్నావు. నీ ప్రేమ మానే అది ప్రేమ అని ఏదో చిన్న తేడా వస్తుంది ఎండ్లో. నీ ప్రేమ నా ప్రేమ అకారాంతం అది. నీ ప్రేమ నా ప్రేమ వేరే విధంగా వస్తుంది. అది కూడా చాలా జాగ్రత్తగా చూసు. నీ పేరే ఆ సంగతి ఎలా పాడావు? నీ పేరే నా నీకే సరిగ్గా ఉందా? నువ్వు చెప్పు, నేను ఒప్పుకుంటా. నువ్వే చెప్పు, నిదానంగా పాడు ఆ సంగతి. నువ్వు ఎలా అంటావు? స్లోగా నీ పేరే కదా. నీ పేరే నా ప్రేమ నీ పేరే నీ పేరే నీ పేరే. ఎంత స్పీడ్గా పాడినా ఆ సంగతులన్నీ స్పష్టంగా. దాని మీద కొంచెం బాగా ఎక్కువ ధ్యానం పెట్టు. నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా. అది చాలా అందమైన ఎక్స్ప్రెషన్. ప్లీజ్ అనడం అంతది. అది వేరే విధంగా వినపడుతోంది. మమత నీవేసుమా శృతి గుర్తుపెట్టుకో. తర్వాత మధ్యలో ఎక్కడో పల్లవి ఏదో వదిలేయడం ఏదో జరిగింది, అది పర్వాలేదు, అది హ్యూమన్ ఎర్రర్, దాన్ని నేను ఒప్పుకోగలను. కానీ శృతి ఉచ్చారణలు మాత్రం నేను ఒప్పుకోలేను. తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే, పులకరముది పువ్వుల కోసం వేసారుతున్నానులే. ఇది డైనమిక్స్. ఈ చిన్న చిన్న విషయాలు కనుక గుర్తులో పెట్టుకుంటే ఈ పాట ఇంకా బాగా పాడతావు శ్యామసుందరి. చాలా చక్కగా పాడావు నిజంగా. అయ్యో ఒక మాట చెప్తాను కదా, ఆయన ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడేటువంటి గొప్ప మనిషి అంటే, బావా బావా పన్నీర్ అని ఒక సినిమా, దానికి 50 days ఫంక్షన్ బజార్లో జరుగుతుంది. మహానుభావుడు గుమ్మడి గారిని చీఫ్ గెస్ట్గా పెట్టారు. పాపం ఆయన అంతా చూసి, చూడండి ఎంత అన్యాయం, నాకు కామెడీ అంటే చాలా ఇష్టం, నేను ఒక్క సినిమాలో కూడా కామెడీ వేషం ఇవ్వకుండా ఈ కామెడీ సభకు నన్ను అధ్యక్షుడిని కూర్చోబెట్టాడు, ఎంత అన్యాయం అండి అని పాపం ఆయన బయటపడ్డారు. దానికి అసలు దానికైనా ఆన్సర్ చెప్తారని కూడా అనుకోలే. జంచాల గారు మాట్లాడుతూ ఆ సమయస్ఫూర్తి, గౌరవం, అసలు ఆయన అంటే ఎంత పెద్దవాడు అని చెప్పడం ఒక్క ముక్కండి. పెద్దలు గుమ్మడి గారు, మీరు అలా బాధపడకూడదండి, మీరు గుమ్మడి శుభకార్యాలకే వాడుకుంటామన్నాడు. మనుషులు పోయిన మమకారాలు, మమతలు, అనుబంధాలు, జ్ఞాపకాలు చిరంతనంగా ఉంటాయి. అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఆ కోవలో వాడు జంజాల. క్షమించండి, నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేను. అయితే ఈ జన్మలో మీ పుస్తకాలు వచ్చుకోవు. కాకపోయినా పర్వాలేదు రాయుడు, నా ఒంట్లో ఇంకా జీవం ఉంది, నా రక్తంలో ఇంకా బలం ఉంది. చేత్తో రాస్తాను. చచ్చిపోయేలో 10-15 ప్రతులను తయారు చేయలేకపోను. వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచిపెడతాను. అక్షరమైన అక్షరం అమ్మ స్వరూపం భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను. ఇదే నీ అక్రమ, అదే నా తుది శ్వాస మాట కూడా. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూళలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి అని ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా, కవి కులం వాడు. అది గుర్తుంచుకో. 7వ అభ్యర్థిని ప్లీజ్ వెల్కమ్. నూతన ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, రాజన్ నాగేంద్ర, జానకి గారు, బాలు పాడింది. 2006 సినిమా నుంచి. పల్లవి నేను చెప్పను సార్, మీరు ఒకసారి వినండి, లేకపోతే నేను చాలా ఎక్కువగా వేటూరి గురించి మాట్లాడిన వాడిని అయిపోతాను. నేను చెప్పను, ఆ పల్లవి వినండి. ఇంకెవరన్నా రాస్తారా మీరే చెప్పండి. దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో ముద్దులతోనే ముద్దర వేసి ప్రేయసి కౌగిలి అందుకో ఆస్తందుకో దరఖాస్తందుకో భామ దరఖాస్తందుకో
దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో చలిగాలి దరఖాస్తు తొలిడు వినకుంటే చలిగాలి దరఖాస్తు తొలిడు వినకుంటే చెలి జంట చేరునా చెలి మల్లె మారునా నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు ఎరుపెక్కి పోవునా ఎన్నెళ్ళు పండునా దరి చేరి కూడా దరఖాస్తులేందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో దగ్గర చేరి దస్తతు చేసి ప్రేయసి కౌగిలి అందుకో కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో ఇలాంటి స్టైల్ రాస్తాడు అంటే చచ్చిపోతాడు జంజాల. ఇవాళ భౌతికంగా చచ్చిపోవడం కాదు, ప్రతి క్షణం ఆనందంతో చనిపోయేవాడు ఆయన. ఒక్కొక్క అక్షరాన్ని ఆస్వాదించేవాడు. నా ఎదురుగుండా మిగతా కవులతో ఎవడయా మీరు కవింటే వాడు ఒక్కడేనయ్యా, కవింటే సుందరమూర్తి, కవింటే వేటూరే ఆర్గ్యూ చేసిన రోజులు నేనున్నాను సాక్ష్యం. వాళ్ళకు అలా కుదిరింది. ఇంత రాజనాగేంద్ర ఇది చిన్న ఒక చిప్ ఉంది పాటకి, ఆర్డి బర్మన్ స్టైల్లో చేయాలని చేశారు వాళ్ళు. కానీ ఎంత అందంగా చేశారు ఈ పాట. నేనెంత అదృష్టవంతునమ్మా, నా ఊళ్ళో పడ్డా ఈ వరాలన్నీ కూడా. ఇవాళ మాట్లాడడానికి కాస్త నాకు అధికారం ఉంది ఈ పాట గురించి చెప్పడానికి. తర్వాత ఫస్ట్ పల్లె పాడు ఒకసారి. కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో ముద్దులతోనే ముద్దర వేసి ప్రేయసి కౌగిలి అందుకో. అంత ఫస్ట్ క్లాస్, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్ కదా. ఎందుకంటున్నావు? ఇంత నీ ముందు పాడిన అమ్మాయి కూడా అదే చెప్పాను. తాన కౌగిలి అందుకో అంతే తప్ప ఎక్స్ప్రెషన్గా అంటే కామెడీని విక్రిస్తున్నట్టుంటుంది. అన్నది అవాయిడ్ చేయి, ప్రాక్టీస్ చేయి. అదొకటి. ఎక్కడొచ్చినా కూడా అవి అకారంగానే ఉండాలి, అకారం ఉండకూడదు. ఓకే, ఫస్ట్ క్లాస్. గాడ్ బ్లెస్ యూ. అద్భుతం అమ్మా, చక్కగా పాడతామని నేను ఎక్స్పెక్ట్ చేయలే. కొంచెం ఏదో వెస్ట్రన్ స్ట్రాంగ్ లాగా నేను పాడతాం అనుకున్నాను. అసలు నీ ఆహారానికి మాటకి అసలు ఎక్కడ పాటకి సంబంధం లేదు. గాడ్ బ్లెస్ యూ. బాబా పన్నీర్ అనే సినిమాలో ఒక మిడిల్ క్లాస్ అండి, మధ్యతరగతి కంటే కొంచెం కిందకున్న ఒక వ్యక్తి, పాపం చాలా పూర్గా ఉన్నటువంటి ఆయన, 18 ఏళ్ళ అమ్మాయి అండి, 55 ఏళ్ళ వాడు పెళ్లి చేసుకోవడానికి వస్తారు. ఆ వేషం నేనే వేయించానండి. అయితే అట్లాంటి దిక్కుమాల వేషాలు నాతోనే వేయిస్తారు. అయితే అంటే అంత గొప్పగా పండించేవాడు ఎవడు లేడండి, అదొక గర్వం నాకు. అంటే అక్కడ డైలాగు వచ్చేటప్పటికి వీళ్ళు ఆ పెళ్లి చూపులు చూస్తుంటారు. పాపం తండ్రికి తెలియదు వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారని. ఆఫీస్ నుంచి వచ్చేవాడు పెళ్లి చూపులు జరుగుతుంటాయి. వాళ్ళ బావగారు ఏదో కుట్ర పని అది చేస్తారనుకోండి. అది చూడంగానే సిచ్యువేషన్ అర్థమైపోయింది ఆయనకి. చిన్న పిల్ల పెద్దవాడి రండి, ఏమంటే వచ్చారా, మీరు కూడా అంటే ఇక లగ్గాలు పెట్టేసుకుందాం అంటాడు మధ్యవర్తి. ఇంకో కవి అయితేనండి నాలాంటి వాడు డైలాగ్ చెప్పగలడు కానీ పేజీన్నర రాస్తాడండి. అసలు ఆడదంటే ఏమనుకుంటున్నావు, అది ఇది సంసారం అంటే ఏమనుకుంటున్నావు, అది ఇది పిచ్చి పిచ్చిగా రాస్తారండి. ఆయన నిజంగా 3 సెంటెన్సులు రాశాయండి. నేను బిహెచ్ఎల్ లక్ష్మి అయినా అతను వేసాడు ఆ వేషం. అరే ఆ డైలాగ్ నాకు పడితే బాగుండే అని అంత ముచ్చట వేసిందండి. ఆయన వచ్చి అంటాడు,
మీరు అంటే ఈ పెళ్ళి అదే ముహూర్తాలు పెట్టుకుందా ఉంటాడు. అయ్యా మీకు మర్యాదలు చేసి గృహస్థుగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించుకున్నాను, కానీ ఆ పిల్ల తండ్రిగా 2 ముక్కలు మీతో చెప్పుకోవాలి. ఈ దేశంలో మధ్యతరగతి మానవుడు చేసే పాపం ఏదన్నా ఉంటే ఆడపిల్లని కంటాం. ఆ పాపం చేసి మీరండి, శిక్ష నాకు వేయండి, నా బిడ్డకు వేయద్దండి. ఎంత అసలు ఎంత మీనింగ్ ఉందో చూడండి. చెప్పెట్టుకుంటున్నట్టు పర్లేదండి, ఆయన 25,000 ఎదిరించి మీకు పెళ్లి చేసుకుంటానంటాడు అంటే వద్దులేండి. 4 ఏళ్లలో పాడి మీద పడుకోబెట్టాల్సిన అల్లుడి కోసం 4 రోజుల్లో నా పిల్లని పల్లకీలో కూర్చోబెట్టలేను, దయించి వెళ్ళండి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్. నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరన్నారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. అమ్మాయినా ప్లీజ్ ఆశీర్వదించండి, ఆహ్వానించండి హర్షధ్వానాలతో. చంద్రాభట్ల దామిని ఎంపిక చేసుకున్న పాట శ్రీవారికి ప్రేమలేఖల సినిమా నుంచి. వేటూరు రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, జానకి గారితో బాలుడు పాడిన పాట లిపిలేని కంటి భాష. క్యా బాత్. లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ, నీ కన్నుల కాటుక లేఖలలో, నీ సొగసుల కవిత రేఖలలో ఇలా ఇలా చదవని నీ లేఖని, ప్రణయ రేఖని, బదులైన లేని లేఖ, బ్రతుకైన ప్రేమ లేఖ, నీ కౌగిట బిగిసిన శ్వాసలతో, నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయని నా లేఖని, ప్రణయ రేఖని, లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ. అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం వెతుకుతూ ఉంది వేదన తానై, విధియ నాటి చావిలి కోసం. వెలుగు నీడలెన్నున్నా వెలగలేని ఆకాశం. లలలల ఆ లలలల ఆ తనన 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 ఎదుగుతూ ఉంది వెన్నెల తానై, ఒక్కనాటి పున్నమి కోసం. బదులైన లేని లేఖ, బ్రతుకైన ప్రేమ లేఖ, నీ కౌగిట బిగిసిన శ్వాసలతో, నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయని నా లేఖని, ప్రణయ రేఖని, లిపిలేని కంటి భాష తెలిసింది చిలిపి ఆశ. ఆ చివరివన్నీ జానకి గారు వేషాలు కదా, ఎంత అందంగా నవ్వుతారు, నిజంగా చిలిపితనం ఎంత బాగా చూపిస్తారు ఆవిడ.
నువ్వు అనుభవించి పాడడం అనేటటువంటిది చాలా అద్భుతమైన ప్రక్రియ నీలో. ప్రతి మాటను అర్థం చేసుకుని దానికి పాడిన వాళ్ళు ఏ డైనమిక్స్తో పాడారో అది గుర్తుపెట్టుకొని బాగా పాడడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ దీని మీద ఎక్కువ ధ్యానం పెట్టడం వల్ల ఏమవుతుందంటే నీ పిచ్చింగ్, శృతి అక్కడక్కడ అలా ఇలా అవుతుందన్నమాట. ఉదాహరణకు లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ, నీ కన్నుల కాటుక లేఖలలో నీ కన్నుల అప్పా స్ట్రైట్గా వెళ్ళాలి. నాయుడు గారి స్టైల్ అది. నీ కన్నుల వెళ్ళినప్పుడు అది స్ట్రైట్గా పంచమంలోకే వెళ్ళాలన్నమాట. కొంచెం ఫ్లాట్ అవుతుంది మామూలు కంటే. ఆ తర్వాత స్వానే ఎక్కువ అంటున్నావు. శ్వాస రెండు, ఒకటి శకారం ఒకటి సకారం. శ్వాస శ్వాసలలో అని పాడుతున్నాను. నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా మరి అది ఇలా చక్కటి డైనమిక్స్ ఉన్న చోటు అది. ఇవన్నీ కూడా నాయుడు గారు కొంచెం ఎక్కువైనా కూడా ఇంకో లేదు నాయన చెత్త 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 ఆయన అనేది ఇది. కోపం వస్తే ఆయన ఇంకేమన్నాడు, ఏంది నాయన నేను చెప్పింది ఏంటి, ఇది చెత్త 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 అది కాదు. ఆ చెత్త అనేది ఆయనకు మహా ఇష్టమైన మాట. అంటే నచ్చలేదు. అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం వెతుకుతుంది వేదన తానై విడియ నాటి జాబిలి కోసం. ప్రతి అక్షరానికి ఒక్క స్వరస్థాయి ఉంది అందులో. ఒకసారి పాడతావా అది? వెతుకుతుంది వెతుకుతుంది ఎందుకు, మళ్ళీ వెతుకుతుంది ఎందుకు అని. అంటే ఆ స్థాయి నీకు స్ట్రైట్గా రావడానికి ధైర్యం లేదు, ఏదో తప్పు అయిపోతుందని మనకు తెలియకుండా వెతుకుతుంది ఇంకో వస్తూనే ఉంది. వెతుకుతూ ఉంది వేదన తానై విధియ నాటి చాబిలి కోసం. ఇంకా క్లీన్గా ఉండాలి. విధియ నాటి జాబిలి కోసం. జాబిలి కాదు, సుందరరామూర్తి గారు జాబిలి కోసం అనే రాశారు, జాబిలి కోసం రాయలేదు. విధియ నాటి జాబిలి కోసం, విధియ నాటి జాబిలి కోసం. ఇది ఇలా స్లోగా పాడి ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా పాడుతున్నప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది. ఈ పాట పాడుతున్నప్పుడు నువ్వెంత కష్టపడ్డావు, దీనికంటే 3 రెట్లకు కష్టపడ్డాను నేను నాయుడు గారి దగ్గర. పాటను జీర్ణం చేసుకోవడానికి టైం పట్టిపోతుంది. ఆయన నేర్పించిన దానికి 1కి 3 సార్లు 4 సార్లు 5 సార్లు రిహార్సల్స్ చేసి పాటను, మనకు పాట ముందు స్వర ప్రకారం జీర్ణం అయితే మన సొంతం అయితే అప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. మంచి పాటను ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పాట రాయించుకున్న ఆ జంజాలకి ఎన్ని లక్షల కోట్ల 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 అవార్డులు ఇవ్వాలి. ఇది రాయగానే ఎంత ఆనందపడిపోతాడో, ఎంత సంతోషపడిపోతాడో ఆ పిచ్చి మహారాజు. దాన్ని కూడా ఎక్కువగా చూపించడానికి ఎంత బాగుందండి. చాలా చాలా బాగుంది సుందరరామూర్తి గారు. అది మహా సంతోషం అన్నమాట ఆయనకి. అది అలాంటి పాటలు రాయించుకున్నాడు ఆ మహానుభావుడు. అతని పాటలు మనం పాడుకుంటున్నాం. మీరందరూ పాడి మళ్ళీ మాకు అతన్ని గుర్తు చేస్తున్నారు. ధన్యోహం. చక్కగా పాడావు కూడా. నీ ఎక్స్ప్రెషను యాక్ట్ చేస్తున్నట్టు ఉందండి. అమ్మాయి యాక్ట్ చేస్తుంది. ఏదో నామకు చూసి బాలుగారంకు చూసి అట్లా ఆ కళ్ళ వేస్తుంది. కళ్ళు లక్షణంగా ఉన్నమ్మా, లక్షణంగా మంచి ఫ్యూచర్ ఉంది. జాగ్రత్త బాలుగారు పెద్దలు చెప్పినటువంటివన్నీ ఆచరించుకుని పెద్ద సింగర్ కావాలని ఆశీర్వదిస్తుంది. రైట్. ఏందివా ఏంటిది? ఇప్పుడు మీ మొగుడు పెళ్ళంనిద్దరు కాఫీ తాగిండ్రలే, దాని తాలూకు బిల్ అన్నట్టు. గదేన్వయ్యా డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే. ఏమి రాదే? లేలే నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు. ఇదిగోండి, మేము మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం. గదేన్వయ్యా? భోజనానికి 16 రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం. తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చారు మనిషి కదా. అవుమలా నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా.
ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా? అవునా? ఆవేశపడకు, ఆగిపో. కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయలు బిల్లు అంటాడు ఆయన. తర్వాత నువ్వేనా వచ్చాయి. స్వాగతం అమ్మా నీకు. తను తెలుసా నీకు తెలుసా అన్న పాట వేటూరి రచన, చక్రవర్తి సంగీతం, జానక్ గారితో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట బాబాయ్ అబ్బాయ్ సినిమా నుంచి. తెలుసా నీకు తెలుసా తెలుసా నీకు తెలుసా ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని ఒకే మురళి పలికే గోకులమని ఒకే కెరటము పొంగే యమునాని అదే అదే నా జీవమని గానమని మౌనమని తెలుసా శీతగాలి వీచినప్పుడు లేత ఎండలా ఎండ కన్ను సోకినప్పుడు మనసు కొండలా ఆదుకునే వెచ్చని మమత ఆవిరయే చల్లని ఎడద ఒకటే శృతి ఒకటే లయ ఒకటే స్వరము నిన్న రాగమొకటే అదే అదే అనురాగమని మౌనయోగమని ప్రేమ దీపమని తెలుసా నీకు తెలుసా తెలుసా నీకు తెలుసా ఎందుకంత నిస్పృహతో ఒకసారి బేజారైపోయావు? ఎందుకు? పైన పాడినప్పుడు గొంతు చేరిపోయిందనా? అవునా? దానికన్నా మాకు ఒక పాట పాడేటప్పుడు రికార్డింగ్ థియేటర్లో ఎన్ని అపశృతులు వస్తాయి తెలుసా నీకు? ప్రతిసారి కట్ చేసి మళ్ళీ ఫుల్గా పాడతాం. మీకు అన్ని అవకాశాలు ఇస్తున్నామో మేము లేదు కదా, ఒక్కసారి కదా మీరు పాడడం. పైన పాడుతున్నప్పుడు నువ్వు ఆ భయంతోనే ఏం చేస్తున్నావు అంటే దాన్ని గట్టిగా అలా ఉత్తిపట్టి పాడేస్తున్నావు. గట్టిగా ఓపెన్గా పాడేసావు అనుకో ఏం కాదు, వచ్చేస్తుంది. నేను గాయకుడిని కాబట్టి అర్థం చేసుకోగలను, ఇబ్బంది ఏంటో నాకు అర్థమైంది. ఆ 2 చోట్ల పక్కన పెడితే నువ్వు ఎంత శృతి శుభంగా పాడావు తెలుసా? పాటంతా అంత బాగా ఉంది, అంత శృతి శుభ్రంగా పాడావు పాట. తెలుసా మొదలెట్టినప్పటి నుంచి మధ్యలో నీకు గొంతుకు చేరిపోయింది 1-2 చోట్ల తప్పించి పాడడంలో ఎక్కడా ఏ ఇబ్బంది రాలేదు. చరణం మొట్టమొదటి లైన్ ఏంటి? పాడక్కర్లేదు, ఊరికి చదువు. అక్కడే ఇబ్బంది వస్తుంది మనకు. సీత అన్నది పేరు, ఇక్కడ ఆ పేరు కాదు, శీతగాలి. ఇది శకారమే. శీతలము, శీతాకాలము. అందరు శీతాకాలం అని రాసేస్తారు, సీతాఫలం పండ్లని. శ్రీరాముడి భార్య అయినటువంటి సీత అని కాదు, సీత. సీత అంటే చల్లటిది అని అర్థం. ఆ సీత అంటే అర్థం తెలుసా? నాగేటి కొనకు దొరికింది కాబట్టి ఆవిడని సీత అన్నారు. అది సంస్కృతంలో వచ్చే ఉత్పత్తి, అది వేరే విషయం. ఇక్కడ శీతగాలి వీచినప్పుడనే అనాలి, శీతగాలి అనకూడదు. అదొకటి. ప్రేమ దీపమని ఎలా పాడుతున్నావు నాన్న? ప్రేమ దీపమని. ఇది 100% కరెక్ట్.
నువ్వు పాడుతున్నప్పుడు ఇంతకుముందు ప్రేమ దీపమని సారి 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 నిలబడింది సా అంతే. యు ఆర్ వెరీ వెరీ చిన్న చిన్న తప్పులు తప్పించి ఏం లేదు. పైన పాడడంలో స్థాయి చేరుతుందో చేరదోనని దాన్ని సాఫ్ట్ చేయడానికి ప్రయత్నించడం వల్ల ఆ రాపు వస్తుంది. గట్టిగా పాడితే వచ్చేస్తుంది. ఇందులో జంధ్యాల చేసిన ప్రయోగం చెప్పనా నేను? 100% ఆయన చేసిన ప్రయోగం ఇది. ఎందుకంటే లైవ్ రికార్డింగ్లో నేను పాడుతున్నప్పుడు జరిగింది కాబట్టి. ఒక కెరట ముప్పొంగే యమున అని అదే అదే నా జీవమని గానమని మౌనమని ఒకేలాగా ఉన్నది పాటంతా. ఈయన ఆ గానమని తర్వాత ఒక్కబారు నిశ్శబ్దం చేయమన్నాడు. మౌనానికి గుర్తుగా ఆ లైన్ పాడు, చివరి లైను. నా జీవమని గానమని మౌనమని. అది విషయం, అది దర్శకుడి ప్రతిభ అనేది. అక్కడ నాకు ఆ మౌనానికి ఈ గానానికి మధ్య ఆ మౌనం అనేటటువంటిది ఏమిటని నిర్వచించాలంటే నిశ్శబ్దం కావాలని ఒక్క 2 సెకండ్లు సైలెంట్ చేసి మౌనమని, మౌనాన్ని చెప్పాలి కాబట్టి చెప్పక తప్పదు. కానీ మౌనం అంటే ఏమిటని నిశ్శబ్దంలో చూపించాడు. అది దర్శకుడు. చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు మన జంధ్యాల గారు సినిమా పూర్తయిందండి అనగానే ఒకసారి ఫోన్ చేసి, జంధ్యాల ఒకసారి నీ పాటలు పూర్తయిపోయినాయంట కదా, ఒకసారి పాటలు చూపించవయ్యా అని ఆయన పాటలు చిత్రీకరించిన పాటలు థియేటర్లో వేయించి చూసేవారటండి. అంత గొప్పవాడు. 5 చెప్తుంటారు గోపాలరెడ్డి గారు పెద్ద కెమెరామెన్, 5 ఫ్రేముల్లో షాట్ తీసేవాటండి. 5 ఫ్రేములు. ఆ 5 ఫ్రేముల్లో అర్థం ఎంత గొప్పగానో తీసేది ఆ మహానుభావుడు అన్నాడు. అలాగే ఇక ఒక అనుభవం కాదని చెప్పుకుంటూ పోతుంటే ఎన్ని అలాంటి వాళ్ళకి ఎంతమందికి ఇవాళ ఆయన మాట పలకటానికి అవకాశం లేనటువంటి నటులకు దౌర్భాగ్యం, ఆయన మాట విన్నటువంటి ప్రేక్షకులకు కొంచెం దురదృష్టం. అన్నిటికంటే ఈ కామెడీ కుటుంబం కండి అసలు మొత్తం తీరం నష్టం అండి. తండ్రి పోయినట్టు అయిపోయింది. ఇదిగో ఈ మాత్రం తీసుకెళ్ళి రాత్రికి 2 పొద్దున 10 మింగు. జంటగా వెళ్ళి ఒంటిగా తగలట్టావే. నేనండి? నిన్ను కాదు వాడిని. నువ్వు వెళ్ళు. పడతాను బాబాయ్. ఓడలేదురా. ఓడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావరా. గోడల చుట్టూ వెధవా. ఏ అమ్మేశావా? ఆ కర్మ. సినిమాకి వెళ్ళావా? అందులో మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది. హీరో రౌడీల్ని బాస్తున్నాడు. అది చూసి నీ కోడలు అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఏల కొట్టింది. దాంతో నేను ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బ వచ్చి పడిపోయింది. నానా నీకు కూడా నాకంత అదృష్టం కూడానా? అయ్యో నా సైకిల్ ఏంటి? ఆ సైకిల్ అలా ఎక్కించేసావు? పెట్టా సైకిల్. అరే కార్ సైకిల్ మీద చూసి చూడండి సార్, నా సైకిల్ మీద కార్ ఎక్కించాడు. అవును సార్, రాత్రి 12ంటికి బందర్లో బయలుదేరాడు సార్. నువ్వు బందర్ నుంచి వచ్చావా? అవును సార్, ఈ ట్యాక్సీ బందర్ ట్యాక్సీ సార్. ఏవయా, మా బందర్ ఆయన కారు రివర్స్ చేస్తుంటే ఎన్నకా ముందు చూడకుండా సైకిల్ మీద వచ్చి కుత్తావా? ఇది ఎక్కడ న్యాయం సార్? స్టాండ్ వేసిన సైకిల్ ఆయనే కుద్దాడు, అది ఆయన ఒప్పుకున్నాడు కదా. నాకనవసరం. ముందు నువ్వు మా బందరాలను గౌరవించడం నేర్చుకో. వెళ్ళిపా, లేకపోతే తాగి సైకిల్ దొక్కి 2 మనుషుల నుంచి ఎక్కించి చంపేసామని కేసు పెడతా. సార్ భలే న్యాయం చెప్పారు. బంగారంలో నా సైకిల్ మీదకి ఆయన కారు ఎక్కిచ్చేస్తే నా మీద కేసు పెడతానంటారా? భలే బందరేసేయండి బాబు మీరు. భలే దొరికింది. ఏం పేరు నీ పేరు? పాండు సార్. మన ఊరు దేవుడి పేరు. బందర్లో పుట్టడం అనేది మన అదృష్టమై పాండు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, సాయి రమ్య. రాజన్ నాగేంద్ర గారి సంగీతంలో సుశీలమ్మ గారు బాలు పాడిన పాట, వేటూరు సుందరరామూర్తి రచన, 3 ముళ్ళు సినిమా నుంచి నీకోసం యవ్వనమంతా. ఏం పాట గురించి ఏ పాట తక్కువ అని చెప్పాం, ఏ పాట ఎక్కువ అని చెప్పాం. దంచే తల్లి. నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో, నీకోసం జీవితమంతా వేచాను సందెలలో, మలి సంజలు మల్లె పూలు మనువాడిన వేళలలో, నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో, నీకోసం జీవితమంతా వేచాను సందెలలో.
చూడకు దాబిలి వైపు గరుగుతోంది చుక్కలుగా చలి చీకటి చీరలోనే సొగసంతా గాజుగా అటు వెళ్ళకు దిక్కుల వైపు కలుస్తాయి ఒక్కటిగా నా గుప్పెడు గుండెలోనే జగమంతా ఏలుకో నా హృదయం టూలెట్ కాదు మన జంటకి జూయట్ లేదు ఆ మాటే వినను మాట పడను ఊరుకోను నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో మలి సంజలు మల్లెపూలు మను ఆడిన వేళలలో ఆహా లా 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 ఆహా లా 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 లా. చివరి ఒక్క సంగతి తప్పిస్తే మిగతా అంత ఫస్ట్ క్లాస్. ఏంటి నన్ను కూడా అంత ఇమిటేట్ చేసేస్తే ఎలా నువ్వు? రఫీ గారి పిచ్చితో పాడిన పాట ఇది. నేను వలి సంజలు దారి రారా అవన్నీ అలాగే దించేసావు తల్లి. కరెక్ట్గా ఏమి ఎక్స్ప్రెషన్స్ నేను కరెక్ట్ రైట్ నాకు తప్పో కాదు తెలియదు, కానీ దాన్ని నువ్వు అంత అందంగాను దాన్ని మళ్ళీ దించేసావు అంత బాగా. లాస్ట్ సంగతే కొంచెం బాగుండదు. నీ కోసం జీవితమంతా అంతా వేచాను సంధ్యలలో అల్లా. సంధ్యలలో ఎక్కడా లేదు, ఒత్తులేదు. దాన్ని సంధ్యలలోనే సంధ్యలలోనే రాశారు. సంధ్య మామూలుగా వ్యావహారికంగా మాట్లాడే మాట, బట్ మిగతా అంతా మాత్రం ఫస్ట్ క్లాస్. చాలా బాగా పాడా. నాకు వేరే ఏమి ఇబ్బంది కనిపించలేదు. శృతి బాగుంది, చక్కగా ఉన్నాయి. తర్వాత ఇది అంతా ఆ ఒక్క చోట పైన కొంచెం పిచ్చింగ్ చూసుకో, ఆ లాస్ట్ సంగతి. ఈ రెండు వదిలితే నీదేది నువ్వు పాడినట్టుంది ఒరిజినల్గా ఈ పాట. ఇది నేను పాడాను అని మళ్ళీ పాడు వినిపిస్తున్నట్టుగా ఉంది. ఐ ఎంజాయ్డ్ ఇట్. చక్కగా లక్షణంగా పాడావమ్మా, బాలుగారు చెప్పినట్టు. అసలు అది పాడుతుంటే డ్యూయట్ అనిపించదు మనకి, అంత బాగా పాడావు. శ్రోతలారా, చాలా ఆనందకరమైన దినం. బాధల్లో నుంచి ఆనందాన్ని తెచ్చుకోవడం అనేటటువంటిది మానవ ధర్మం. ఒక ఉదాహరణకు నా పక్కన కూర్చున్న వ్యక్తి, అంతకంటే నేను చెప్పి ఆయన హృదయంలో మానుతున్నటువంటి గాయాన్ని తిరిగి నేను గోకడం నాకు ఇష్టం లేదు. అంత మనిషి లక్షణం అది. ఎందుకంటే భవిష్యత్తులో మనం మన కోసం బతకం, చాలామంది కోసం బతుకుతాం. అది మనిషి కర్తవ్యం, మనిషి చేయవలసిన పని. అలాగని చెప్పి వాళ్ళ కోసం బాధపడమని కాదు, బాధ ఉంటుంది. దాని ఒక మూట కట్టుకుని పదిలంగా ముడుపులాగా దాచుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలన్నీ కూడా అనుక్షణం పునశ్చరణ చేసుకుంటూ వాళ్ళు చేసిన పనులని విశ్లేషించుకుంటూ ఆ ఆనందంలో ఈ మూట చిన్నదైపోవడం కోసం ప్రయత్నిస్తాడు మానవుడు. అది మనిషి లక్షణం. ఇవాళ కూడా ఆ బాధను వెనక్కి నెట్టేటటువంటి ఒక అద్భుతమైన ఆనందపు ప్రక్రియ ఈ చిరంజీవులందరూ జంజాల గారి సినిమాల్లోని అద్భుతమైన పాటలను పాడి మనకు వినిపించడం. మళ్ళీ ఒకసారి ఈయనకు అద్భుతమైన పాత్రలనిచ్చి భిక్షపెట్టిన ఆయనకు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జ్ఞాపకాలను పెనవేసుకోవడం. అతనికి ఒక అన్నగా, నన్ను అన్నగానే చూశాడు, అతని తమ్ముడుగానే నాకు అంత చనువు ఇచ్చాడు. అతన్ని నేను మందలించాను, ఆనందించాను, కావిలించుకున్నాను, మా జీవితాన్ని అందంగా పంచుకున్నాం మేము ఇద్దరం కూడా. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం, అందులోనూ ఆయన సతీమణి పిల్లల సమక్షంలో మరొక్కసారి ఏ విధంగానైనా ఈ గుర్తులు తెచ్చుకోవడంలో వాళ్ళకి చిన్న బాధను ఎప్పుడైనా కలిగించుంటే మనసారా మన్నించమని అన్నపూర్ణమ్మ గారిని కోరుకుంటూ, మీ ఆయన మాకు ఇచ్చిన సంతోషాన్ని మాత్రం మేము తిరిగి మీకు ఇవ్వలేం తల్లి, అంతే, అంతకంటే నేనేం చెప్పలేను. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ
జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం. ఈ సంచిక మొట్టమొదటి మీకు మనవి చేసినట్టుగా ఇప్పుడు ఎవరూ నిష్క్రమించట్లేదు ఈ 10 మంది పిల్లల్లో కూడా. ఈ వారం అత్యుత్తమ ప్రదర్శనను చూపించినటువంటి వ్యక్తికి మనం ప్రతి వారం ఇస్తున్నట్టుగానే ఎక్సో డిష్ షైన్ వారు ఇస్తున్నటువంటి 5,000 రూపాయల బహుమతిని ఈ వారం గెలుచుకుంటున్నది చిరంజీవి శరత్ చంద్ర. మల్లెపూల మారానికి బంతి పూల పారాణి గున్నమవి బందెళ్లలోనా. అన్నపూర్ణమ్మ గారి అనుమతితోటి చిరంజీవి సాహితీ సంపదలకు చిరు కానుకను ఇవ్వాలని కోరుకుంటున్నారు. వారిని ఆశీర్పూర్వకంగా అమ్మ మీరిద్దరూ వేదిక మీదకి రండి తల్లి, ఇద్దరు రండి. శుభం. చిరంజీవి బాగా చదువుకుని నాన్నగారి పేరు నిలబెట్టండి. మీ వాళ్ళు మా కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజున ఈటీవీ వారు చేస్తున్నటువంటి మహత్తరమైనటువంటి ఈ ప్రోగ్రాంలో 2, ఒకటి ఏ ఉషా కిరణ్ సంస్థతో నేను ప్రతిఘటనతో ఇంత నటుడిని అవడానికి పునాది వేసిందో ఆ సంస్థలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంకి నేను రావటం. 2, ఇందాక నేను చెప్పినట్టుగా గురువు ఆయన అక్షరం తిని లక్షలు సంపాదించుకుని ఈ రోజున ఇంత గొప్పగా ఉంటున్నట్టు మా బాధల్లో ఒకటేనండి. ఆయన మీద మాకు చాలా ఎంతో ప్రేమ ఉంది, కానీ మా జీవితంలో పెద్ద లోటు ఏమిటంటే మా ఉన్నతిని ఆయన చూడలేకపోవటం అనేటువంటిది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి గురువు కాదండి ఆయన, నాకు ఈజ్ ఎ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. అలాంటి వారి ఈ స్పెషల్ ప్రోగ్రాంలో నేను పాల్గొన్నటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి బాలు గారికి, ఈటీవీ వారికి మనసా వాచా కర్మణ మరొక్కసారి నమస్కరించుకుంటూ పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ ఇది కలకాలం నిండు 100 ఏళ్ళు బాలు గారు ఉన్నంతకాలం ఈ పాడుతా తీగా ఉండాలి. ఆయన ఇలా చెబుతూనే ఉండాలి. ఎంతోమంది చిరంజీవులకి ఆశీర్వదనం చేసి ఆయనంత వాళ్ళని మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టి మరీ వెళ్ళాలని మరొకసారి మీ బాధ్యతగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈటీవీ వారి సంస్కారం సరి అయిన వ్యక్తిని వాళ్ళ ముఖ్య అతిథిగా ఎంపిక చేయడం, ఎందుకంటే నేనేం చెప్పను. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. శుభం.